నమస్తే అండి. నేను రవీందర్ రాజు, గరుడ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము సైనసైటిస్ గురించి మాట్లాడుకుందాం. సైనసైటిస్ అన్నది చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య. ముఖ్యంగా విద్యార్థులలో, చదువుకునే విద్యార్థులలో ఈ సమస్యను మనం బాగా చూస్తున్నాం. సైనసైటిస్ కావడం వల్ల విపరీతమైనటువంటి నాస్ట్రిల్లో పెయిన్ రావడము, సైనసైటిస్లో ఇక్కడంతా కూడా పెయిన్ రావడము, టచ్ చేస్తే కూడా పెయిన్ రావడము, దాని తర్వాత ఈ ఏరియా లోపల కూడాను పెయిన్ రావడము జరుగుతుంది. వీళ్ళకి రన్నింగ్ నోస్ ఉంటుంది, నోస్ బ్లాకేజ్ ఏర్పడుతుంది, చాలా ఇబ్బంది పడతారు. దీని తర్వాత హెడేక్ కూడా వస్తుంది దీంతో. సో సైనసైటిస్ వల్ల ఇన్ని రకాల సమస్యలతో విద్యార్థులు వాళ్ళ యొక్క చదువు మీద ఏకాగ్రత లేకుండా ఉంటుంది. దీని గురించి అలోపతి సిస్టంలో సర్జరీ మాత్రమే దీనికి ఏకైక పరిష్కారంగా ఉంది. కానీ మనకు అదర్ దెన్ సర్జరీ సిస్టంలో మనం ఇంకొన్ని పద్ధతుల ద్వారా సర్జరీ లేకుండా ఈ సమస్య నుంచి వెళ్ళి మనం బయటకు రావచ్చు. ఆ పద్ధతులలో ముఖ్యంగా మనకు ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. దీంతోపాటు యోగాలో కూడా ఒక పద్ధతి ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఎప్పుడైతే నోస్ బ్లాకేజ్ ఏర్పడుతుందో, సైనసైటిస్ వస్తుందో, మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫింగర్స్ 2 తీసుకోండి. ఈ యొక్క ముక్కుకి జస్ట్ ఈ పక్కన ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ టచ్ చేయగానే మీకు అర్థమైపోతుంది పెయిన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ పాయింట్ లోపల మీరు ఈ విధంగా ప్రెషర్ చేస్తూ ఉంటే నోస్ బ్లాకేజ్ ఉన్నట్టయితే వెంటనే నోస్ బ్లాకేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. నోస్ బ్లాకేజ్ ఓపెన్ అయిందంటే మీ యొక్క ఫ్రీ ఫ్లో ఉంటుంది బ్రీతింగ్కి. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ సైనస్ వల్ల పెయిన్ వస్తుందో ఈ పెయిన్ మీకు తగ్గడానికి ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్లో చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇది మనము చేద్దాము. ఒకటి, మనకు నోస్ ఏరియా, ఇది హెడ్లో ఈ ముందున్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేసే ఇది నోస్. ఈ ప్లేస్ లోపల మనము ప్రోబ్ ద్వారా కానీ లేదా పెన్ను ద్వారా కానీ ఈ విధంగా ప్రెషర్ చేసుకుంటే నోస్లో ఉన్నటువంటి బ్లాకేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ మీకు ఇమ్మీడియట్గా తగ్గుతుంది. ఒక్కొక్క పేషెంట్ మేము ప్రాక్టికల్గా చేసి చూసినాము. ఈ యొక్క ప్రెషర్ పాయింట్లో ప్రెషర్ చేయడం ద్వారా వితిన్ 2 minutes 3 minutes లోపట్నే ఇక్కడ విపరీతమైనటువంటి పెయిన్తో వచ్చినటువంటి పేషెంటు 2-3 minutes లోపట్నే ముట్టుకున్నా, ప్రెషర్ చేసినా కూడా పెయిన్ లేనటువంటి కండిషన్ రావడం జరుగుతుంది. ఒకసారి పాయింట్ మళ్ళొకసారి చూపిస్తాను, చూడండి. థంబ్ తీసుకోండి. అది రైట్ అయినా పర్వాలేదు, లెఫ్ట్ అయినా పర్వాలేదు, ఏదైనా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ మధ్య భాగం లోపల ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది నోస్ ఏరియా. ఈ నోస్ ఏరియా లోపల మీరు జస్ట్ పెన్ను తీసుకోండి, ప్రెషర్ చేయండి. ఒక ప్లేస్ లోపల విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. ఆ పాయింట్ని మీరు 50 నుంచి 100 సార్లు ప్రెషర్ చేయండి. ఇది సైనసైటిస్ యొక్క పాయింట్. దీనికోసం మనము సీడ్స్ లోపల కూడాను ఒక చిన్న ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా పొడవుగా ఒక 3 కానీ 4 కానీ ఈ విధంగా మెంతు గింజలు అతికిచ్చి ఈ ప్లేస్లో అతికిచ్చి పెట్టడం ద్వారా దీన్ని ప్రెషర్ చేస్తూ ఉంటే, మీరు ఇక్కడ ప్రెషర్ చేస్తూ ఉంటే ఇక్కడ పెయిన్ తగ్గడం అన్నది మీరు చూస్తారు. ఓకేనా? ఇదొకటి. దీంతో పాటు ఇంకా అద్భుతంగా ఇది తగ్గడానికి కలర్ థెరపీలో ఒక పద్ధతి చెప్తాను నేను మీకు. కలర్ థెరపీలో బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి. బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే నేను ప్లేస్ చూపించానో ఆ ప్లేస్ లోపల ఈ విధంగా జస్ట్ బ్లాక్ కలర్ అప్లై చేసి చూడండి. ఎంత స్పీడ్గా ఇది తగ్గుతుందో మీరు చూడండి. ఇది దీంతో పాటు మనకు లివర్ ప్లేస్, నేను లివర్ ప్లేస్ చెప్పాను ఇక్కడ ఉంటుందని చెప్పేసి, ఈ లివర్ ప్లేస్ లోపల కూడాను లివర్ అండ్ గాల్ బ్లాడర్ కూడాను ఈ విధంగా బ్లాక్ కలర్ లేదా సీడ్స్ అప్లై చేసి ఈ యొక్క త్రిభుజాకారంలో ట్రయాంగిల్ ప్లేస్ లోపల ఈ ప్లేస్లో మనం ప్రెషర్ చేసినట్టయితే లివర్లో హీటే మనకు నోస్లో వచ్చి ప్రెషర్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం లివర్లో మనం ఏం చేయాలి, బ్లాక్ కలర్ అప్లై చేయాలి, లేదా ఈ విధంగా ప్లాస్టర్కి మెంతులు వేసి ఈ విధంగా ప్రెషర్ చేయాలి.
ప్రెషర్ చేసినట్టయితే ఈ ప్రెషర్ పాయింట్ ద్వారా బ్లాక్ కలర్ ద్వారా మనకు రూట్ క్లాస్ క్లియర్ అవుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఈ బ్లాక్ కలరు అండ్ ఇక్కడ గింజలు పెట్టడం ద్వారా మనకు నోస్లో ఉన్నటువంటి బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సైనస్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా మీకు తగ్గడం అన్నది చూస్తారు మీరు. కలర్ చాలా పవర్ఫుల్. ఇది వితిన్ 2 to 5 minutes లోపట్నే మీకు రిజల్ట్ అనేది మీకు ఏర్పడుతుంది. 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపట్నే మీకు ఈ సైనస్ ఏరియాల్లో వచ్చేటటువంటి పెయిన్, ప్రెషరు ఇమ్మీడియట్గా మీకు రిలీఫ్ అన్నది కనిపిస్తుంది. సో లివర్ దీనికి కారణం కాబట్టి లివర్ను మనం కంట్రోల్ చేయడానికి పులుపు తినడం అన్నది ఆపేసేయండి. ఎక్కువగా చింతపండు తినడం అన్నది ఫస్ట్ స్టాప్ చేయాలి. తర్వాత మనము మసాలా ఫుడ్, ఎక్కువగా స్పైసీ ఫుడ్ అన్నది తినడం ఆపేయాలి. సైనసైటిస్ ఉన్నవాళ్ళు స్పైసీ ఫుడ్, చింతపండు, మసాలా ఫుడ్స్ తినడం ఆపేయండి. దాంతోపాటు నేను చెప్పినటువంటి ప్రెషర్ పాయింట్స్ అప్లై చేయండి. మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఇంకొక ప్రాబ్లంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.